114 సంవత్సరాల క్రితం ఆరంభింపబడినటువంటి ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకవేళ 100 ఆత్మలను సంపాదించిన 114 అంటే 1,14,000 మందిని మీరు సంపాదించాలి. 1,14,000 మంది మీ సంఘస్థులు ఇప్పటి వరకు ఉండాలి. ఒకవేళ 1,000 మందికి ఒక చర్చ్ బిల్డింగ్ ఆరంభించినా కూడా 114 చర్చెస్ ఈ చర్చికి బ్రాంచ్ చర్చెస్ గా ఉండి తీరాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు అలాగూ జరగడం లేదనంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆలోచన ప్రకారం, ఆయన విధానం ప్రకారం, యేసుక్రీస్తు ప్రభువుల వారు నలగొట్టబడినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. చర్చ్ అనగా దేని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? దేని కొరకు చర్చ్ అని మనల్ని పిలిచాడనగా, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, మీరు లోకంలో నుండి వేరుపాటు చేయబడినటువంటి వారు. యు ఆర్ ఏ సపరేటెడ్ పీపుల్. యు ఆర్ ఏ సపరేటెడ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో నుండి మనలను వేరుపరిచి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనం చాలా మంది ఏం చేస్తామంటే, బయట ఒక జీవితం జీవిస్తూ బయట అంజయ్య అని పేరు పెట్టుకొని చర్చలోకి వచ్చి అబ్రహాం అని పేరు పెట్టుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టుకోవడం మంచిదే. పెట్టుకోవడం తప్పని నేను చెప్పడానికి మీ ముందు నిలవబడలేదు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అంజయ్యగా ఉన్నటువంటి వాడు అబ్రహాం అని పేరు పెట్టుకోవడంత మాత్రాన క్రైస్తవుడు అయిపోడు. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదనగా, ఈ రాత్రి కాల సమయంలో నీవు అబ్రహాము వలె జీవించుటకు దేవుని సన్నిధానంలో ఏర్పాటు చేయబడిన వారి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంజయ్య అనే పేరును మార్చుకొని అబ్రహాం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ తోలేం మారదండి, నీకున్నటువంటి రంగేం మారదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, పులిని చూసి నక్క కూడా ఏం చేసిందంట? వాతలు పెట్టుకుందంట. పులి అయిపోతుందా? పులి అవుతుందండి? పులిని చూసి నక్క ఏం చేసిందంటే, ఆ పులి లాగా ఎలాంటి సారకలు ఉందో అలాగే వాత పెట్టుకుందంట. ఒక కత్తి తీసుకొని బాగా కాల్చి ఆ పులికి ఎటువంటి మార్కలు ఉన్నాయో అలాంటి వాతలు పెట్టుకుందంట. నక్క పులి అవుతుందా? కాదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, రాత్రి కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ జీవితం మారాలి. యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితము ఎలాగూ జీవిస్తున్నావు? నీ జీవితం ఏ పాటిది? ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందు ఆమెనేజ్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఇవన్నీ కప్పుకోవడానికి. బయటికి వెళ్ళిన తర్వాత ఆమె నోరు మున్సిపాలిటీ కంటే కంపు. మున్సిపాలిటీ మూసీ నది అన్న కొంచెం మేలు, అంతకంటే భయంకరంగా ఉంటుంది నోరు. నోరు తెరిచిందంటే కంపే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తునందు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన స్వరక్తాన్ని ఇచ్చి, తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి, ఆయన ఈ లోకానికి పాపము ఎరగనటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడిన కారణం ఏమనగా, నీవు సపరేట్ జీవితం జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, పెండ పురుగు ఉంటుంది. పెండ పురుగు ఉంటుంది. ఏం చేస్తుందండి? ఉండేది పెండలో ఉంటుంది. ఉండేది పెండలో ఉంటుంది. తినేది పెండ తింటుంది. కానీ దాని మీద మాత్రం పెండ ఎంత మాత్రం అంటదుగాక అంటది. నిగనిగలాడుతుంది. దాని మీద పెండ అంటది. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, ఉన్నాము లోకములో, ఉన్నాము లోకముతో, జీవిస్తున్నాము లోకముతో, పని చేస్తున్నాము లోకములో. కానీ ఎలా ఉండాలి? నువ్వు క్రైస్తవునిగా ఉండాలి. యేసుక్రీస్తు వాడిగా ఉండాలి. యేసుక్రీస్తు దానవుగానే ఉండాలి. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నూనె కట్ల పామును చూడండి మీరు. నూనె కట్ల పాము మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా తలతలాడుతుందండి. ఇలాంటి మెర్కురీ బల్బుగా నా నూనె కట్ల పామును చూపిస్తే నూనె పూసినట్టుగా తలతలాడుతుంది. ఉంటుంది మట్టిలో, తినేది మట్టిని, కానీ దానికి మాత్రం మట్టి ఎట్టి పరిస్థితిలో అంటది. తినేది మన్నే, ఉండేది మట్టిలో, కానీ దాని మీద మట్టి మాత్రం ఎట్టి పరిస్థితిలో అంటదు. విశ్వాసులైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి మనము, యేసుక్రీస్తును ఈ లోకానికి కనపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు